వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన ప్రభా, బిడ్డలు ఇప్పుడు నాయన పాటతో, ప్రార్థనతో, ఆరాధనతో నేను మహపరిచారు. బిడ్డల హృదయాలు వాక్యం కొరకు సిద్ధపరుచుకున్నారు. నా తండ్రి నాయన నిజమే వాక్యము విత్తనం లాగా పోల్చావు తండ్రి. మరి నాయన నేల మంచిగా ఉంటేనే ఆ విత్తనం ఆ నేలలో మొలకెత్తది ప్రభా నాయన. అలాగే మా హృదయాలు నాయన 4 నేల వలె మంచి నేల వెలుగు ఉంటేనే నీ వాక్యం విత్తనాలు మాలో పడినవి ఫలిస్తాయి ప్రభా. నా తండ్రి మా హృదయాలు సిద్ధంగా లేకపోతే ఆకాశ పక్షులు చేతికెళ్ళిపోతాయంట ప్రభా. నా తండ్రి మా హృదయాలను సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. నీ వాక్యం మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యంలో ఉన్న సత్యాలు మేము అర్థం చేసుకోవడానికి నీ ఆత్మ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ నీకు సహాయం లేకపోతే నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోలేము ప్రభా. నువ్వే మంచి బోధకుడు ప్రభా. మాకు నీ వాక్యాన్ని బోధించు తండ్రి. ఈ బిడ్డలకి నాకు కావలసిన వాక్యాన్ని మీరే దయచేయమని అయ్యి నన్ను కనుకరించి నన్ను మీ రక్తంలో కడిగి నన్ను శుద్ధీకరించి పవిత్రపరిచి నన్ను పూర్తిగా మరుగుపరిచి నీ మాటలు మాకు దయచేయమని యేసు నామం పెట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనండి ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము. రాజదేహ సంరక్షణకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యోధాలో నుండి బబులోనుకు చెరకొని పోబడిన బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామోల నుండి పంపివేగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. రాజదేహ సంరక్షణ అధిపతి ఇర్మియాను అవతలకు తీసుకుని పోయి అతనితో ఇలాగ మాట్లాడాను. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసిందనని నీ దేవుడు యెహోవా ప్రకటించను కదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించాను. మీరు యెహోవాకు విరోధంగా పాపము చేసి ఆయన మాటలో వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టింది. చూడండి, దేవుడు తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించను. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతే గనుక మీకు ఈ గతి పెట్టింది. ఏ గతి పెట్టింది? ఇర్మియా ఎంతో ప్రకటన చేశాడు. దేవుడు ఇర్మియా తోటి ఎన్నో రీతిలుగా వాక్యాన్ని బోధించాడు, కానీ వినలేకపోతే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని బబులోని చెరకు అప్పగించేశాడు. మనం కూడా అంతే. దేవుడు మనకు చెప్పే మాటలు మనం వినకపోతే ఏదో చెరక వల్ల అప్పగించేస్తాడు. ఏ తెగులుకో, ఏ యొక్క బాధకో, ఇబ్బందికో, మానసికమైన ఒత్తిడికో, దేనికో దానికి. దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగినవాడు, చాలా ప్రేమ కలిగినవాడు, జాలి కలిగినవాడు. కానీ ఆయన మాట వినకుండా మనం ముందుకు తిరిగామనుకోండి, ఆయన చాలా మహోగ్రత కలిగినవాడు. దేవుని ఉగ్రత ముందు ఎవరు నిలవలేరండి. ఎందుకంటే మహోగ్రతను పెనుగాలి గిరగరా తిరిగి సుడుగాలంట. దుష్టుల తల మీదకి పెళ్ళిని దిగేస్తుందంట. కాబట్టి మనం దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, అంత రోషం కలిగిన దేవుడు అండి మన దేవుడు. కాబట్టి మన దేవుని దగ్గర మనం చాలా భయముతో, వినయముతో, విధేయతతో, దీనంగా ఉంటే మనల్ని ఆయన ఎంతో ప్రేమించి ఎంతో ఉన్నతమైన స్థితుల్లో దేవుడు మనల్ని పెడతాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజలకి ఎన్నో రీతిలుగా దేవుడు బోధించినా గాని వాళ్ళు ఇర్మియాను కుట్టారు, బండలు వేసి బిగించారు, నీరు లేని గోధులో వాడేశారు. ఇర్మియా వాళ్ళ వరకు ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. కానీ ఇర్మియా మాట కూడా వాళ్ళు వినలేదు కాబట్టి ఇప్పుడు ఏమైంది? నీకు ఈ గతి పట్టింది అంటున్నాడు ఇక్కడ. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి. ఎందుకు అంతగా గతి పెట్టిందంటే 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి
చదవండి. ప్రత్యక్షమైన వాక్కు నీవు యెహోవా ద్వారమును నిలవబడి అప్పటినే ప్రకటించున్నా యెహోవాకు నమస్కారం చేయుటకే నీ ద్వారం బడి ప్రవేశించి యూదావారి యెహోవా మాటలు ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని చేయనట్లు మార్గములను క్రియలను ఈ స్థలం ఆలయం, ఈ స్థలము ఆలయము, ఈ స్థలము ఆలయమని మీరు చెబుతుంటే ఈ ఆధారం చేస్తుంది. చాలండి. ఏమైంది ఇక్కడ? ఇర్మియాకి దేవుని దగ్గర నుంచి ప్రత్యక్ష వచ్చింది. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియాకు దేవుడు తన ప్రత్యక్షత ఇచ్చాడు. నీ యెహోవా మందిర ద్వారం నిలబడి ఈ మాట అచటనే ప్రకటింపము. యెహోవాకు నమస్కారం చేయుటకే ఈ ద్వారములలో బడి ప్రవేశించి యోధావర్లరా యెహోవా మాట వినుడి. ఇర్మియాకు దేవుడు చెప్పాడు, ఆ మందిరానికి వస్తున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ ద్వారం దగ్గర ఉండి నీ మాటలు చెప్పే వాళ్ళకి ఏమని చెప్పమన్నాడు? సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి. మీరు ఈ స్థలములో నివసించాలంటే ముందు మీరు ఏం చేయాలి? మీ మార్గాలు దిద్దుకోండి, మీ క్రియలు దిద్దుకోండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారే, ఈ మోసగారి మాటలు ఆధారం చేసుకోకండి. ఈ యెరూషలేము లేకపోతే ఈ మందిరము, ఈ స్థలము యెహోవా ఆలయం అని ఈ మోసగారి మాటలు మీరు మాట్లాడకండి. వీటిని ఆధారం చేసుకోకండి. ముందు మీరు ఏం చేయాలి? ఈ స్థలం యెహోవా ఆలయం అని చెప్పడం కాదు, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ముందు మీ మార్గాలు ఎలాగున్నాయి, మీ క్రియలు ఎలాగున్నాయి అవి దిద్దుకోండి. 5వ వచనం చదువుతున్నాడు, అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని యెడల తప్పక న్యాయం జరిగించి మీరు యథార్థంగా మీ మార్గాలు మీ క్రియలు చక్కపరచుకోండి. ప్రతివాడు తన పొరుగువాని యెడల తప్పక న్యాయం జరిగించండి. పరదేశులను తండ్రి లేని వారిని వెధవరాండ్లను బాధింపక, పరదేశులు గాని తండ్రి లేని వారిని గాని వెధవరాండ్లు గాని మీరు బాధింపక, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, నిర్దోషుల యొక్క రక్తం చిందించకూడదు. ఏంటిది? అబార్షన్ చేసుకుంటారు, అపవిత్రతలో జీవించి అబార్షన్ చేయించుకుంటారు. నిర్దోషైన ఆ రక్తం చిందిస్తున్నారు మనుషులు. నిర్దోషి యొక్క రక్తమును చిందింపకయు, మీకు కీడు చెయ్యి అన్య దేవతలను అనుసరింపకయు ఉండినెడల. అన్య దేవతలు నేనే మీ దేవుడిని, ఐగుప్తుల నుంచి మమ్మల్ని విడిపించిన వాడు నేనే. మీరు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. పైన ఆకాశం అందైనా, క్రింద భూమి అందైనా, భూమి కింద నీళ్ళు ఏందైనా దేని రూపాన్ని చేసుకోకూడదు. వాడు సాగిలు పడకూడదు, వాడు పూజింపకూడదు అని దేవుడు ఆజ్ఞించాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? అన్య దేవతలను అనుసరిస్తున్నారు. అనుసరింపగా ఈ స్థలమును తమకు నిత్యముగా నుండిటకే పూర్వకాలము నేను మీ పితలకు ఇచ్చిన దేశం మిమ్మును పాపురు ముంచును. మీరు కాపాడుతూ ఎవరమ్మా డిస్టర్బెన్స్ వస్తుంది? ఎవరు మాట్లాడుతున్నారు? మీరు పరదేశుల్ని, ఎదవరాళ్ళని, వెధవరాన్ని బాధింపకూడదు. నిర్దోషి యొక్క రక్తం చిందింపకూడదు. మీ కీడు కలుగు అన్ని దేవతలు అనుసరింపకుండా నేను ఎలాగ మిమ్మల్ని ఐగుప్తులను తీసుకొచ్చి ఈ దేశాన్ని మీకు ఇచ్చానో ఆ దేశాన్ని కాపురం ఉంచుతాను. 8వ వచనం చదువుతున్నాను చూడండి. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. అబద్ధపు మాటలు నమ్ముకుంటారు ఎందుకు? దేవుని మాటలు నమ్ముకోకుండా అవి మీకు నిష్ప్రయోజనము. ఇదేమి మీరు జోరచోర క్రియలు నరహత్యను చేయొచ్చు. మీరమ్మో జారత్వం జరిగిస్తున్నారు. చోర అంటే దొంగతనాలు.
జార చోర క్రియలను నరహత్యలను చేయొచ్చు, జారత్వం జరిగిస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉండి ఆ, ఆ, ఏమంటున్నారు? అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, పలుకుచు బయలునకు ధూపం వేయచు మీరెరగని దేవతలను అనుసరించున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధి నిలుచుచు విడుదల నొంది ఉన్నాము అని మీరు చెప్పుదురు. ఈ ఏ క్రియలన్నీ జరిగించడమేనా మీరు విడుదల నొంది మందిరంలోకి వచ్చి నేను మారుమనసు పొందాను, నేను దేవుని బిడ్డగా చెప్తున్నారు. ఎందుకు మీరు మారుమనసు పొందారు? ఈ క్రియలన్నీ చేయడానికేనా? ఈ ఏ క్రియలను చేయడానికేనా? అన్ని దేవతలు పూజించడానికి, జారసారు క్రియలు చేయడానికి, గదవరాలని బాధపెట్టడానికి, దొంగతనాలు చేయడానికి, మరి పరదేశులను బాధపెట్టడానికి, తండ్రి లేని వాళ్ళు బాధపెట్టడానికి, నిర్దోషి యొక్క రక్తాన్ని చెందించడానికి. ఎందుకైనా మీరు మారుమనసు పొందింది? మందిరంలోకి వచ్చి ఎందుకు ఈ అబద్ధ మాటలు చెప్తారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు అని దేవుడు వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇది మీద వాక్యం పంపి ఎందుకైనా మీరు విడుదల పొందింది, మారుమనసు పొందింది. నాదని చెప్పబడిన ఈ మందిరము ఈ దృష్టికి దొంగల గుహైనదా? ఆలోచించండి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే ఏంటది? నా మందిరము ఈ దృష్టికి దొంగల గుహైందా? ఆలోచించండి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవాకు. నేను చూస్తున్నాను ఇవన్నీ. మీరు అబద్ధాలు ఆడడం చూస్తున్నాను, మీరు జారత్వం చేయడం చూస్తున్నాను, మీరు దొంగతనం చేయడం చూస్తున్నాను, నిర్దోష రక్తాన్ని ఒలిపించడం చూస్తున్నాను, తల్లిదండ్రులు లేని వాళ్ళు బాధపెట్టడం చూస్తున్నాను, వెదరాలను బాధపెట్టడం చూస్తున్నాను, మరి పరదేశులు బాధిస్తున్నారు. ఇవన్నీ చేస్తూనే ఉండి దేవుని మందిరంలోకి వచ్చి ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయము అని చెప్తూ మేము నీ విడుదల పొంది ఉన్నాం, మేము మారుమనసు పొంది ఉన్నాము అని చెప్తున్నారు. ఇందుకనా మీరు మారుమనసు పొందింది? ఇందుకేనా ఈ క్రియ మీరు మారుమనసు పొందింది? నా మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయిందా? ఆలోచించండి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇది యెహోవా. నేను చూస్తున్నాను ఇవన్నీ. మీరు చేసే ప్రతి క్రియ నేను చూస్తున్నాను. నాదని చెప్పబడిన మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయిందా? దొంగల గుహ అయింది, దొంగల గుహలో ఉందా? పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయడి. ఇశ్రాయేలులైన నా జన్మ దుస్తత్వం బట్టి నేను దానికి చేసిన కార్యములు చూడండి. ఇదే వెళ్ళండి, మీరు ఒకసారి షిలోహుకి వెళ్ళండి. షిలోహులో ఎవరు ఉన్నారు? ఏలీ ఉన్నాడు, అక్కడ యాజకత్వం జరిగిస్తున్నాడు. ఏలీ షిలోహులు ఉన్నప్పుడు అక్కడ యాజకత్వం జరిగిస్తున్నాడు. ఏలీ పిల్లలు ఎవరు? కొప్పుని ఫినెహాసు. వాళ్ళు యాజకత్వం జరిగిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మందిరంలోకి వచ్చే స్త్రీలతో విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు అక్కడ హన్నాకు పిల్లలు లేకుండా చేశాడు. హన్నా దేవుని మందిరంకి వెళ్ళి ఎంతో ప్రార్థన చేసింది. తన ఆత్మను కుమ్మరించింది, మొరపెట్టింది. నువ్వు నా కొడుకునయ్యి, నా కొడుకు నీకు ఇచ్చేస్తానని దేవుడి దగ్గర మొక్కుకుంది. దేవుడు తనకి గర్భాన్ని తెరిచి సమూయేలుని ఇచ్చాడు. ఆ సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు. చిన్న పిల్లోడు అక్కడ చిన్న పిల్లోడు తీసుకుని ఏలి దగ్గరికి వెళ్ళి, ఇదిగోనండి నేను ప్రార్థన చేసిన స్త్రీ నేనే, నాకు దేవుడు ఈ కొడుకుని ఇచ్చాడు, ఇంకో మందిరాలు ప్రతిష్ఠించడానికి అప్పగించడానికి వచ్చానండి అనంట. సమూయేలు అంటే అక్కడే మురుక్కాడంట. అంటే తల్లి ఎంత భక్తితో పెంచిందో ఆ సమూయేలుని. ఆ మందిరంలో ఉన్నప్పుడు ఏలికి దేవుని స్వరం కనబడలేదు, ఏలి పిల్లలు కనబడలేదు. ఎవరు కనబడింది దేవుని స్వరం? చిన్నోడైనా సమూయేలు కనబడింది. ఆ సమూయేలు దేవుడు పిలిచి సమూయేలు అని 3 సార్లు పిలిచాడు. పిలిచిన తర్వాత ఏలి పిలుస్తున్నాడు అనుకున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఏమంటే పిలిచారు, వచ్చాను అన్నాడు. నేను పిలవలేదే పండుకున్నాడు ఏలి. మళ్ళా సమూయేలు వినబడుతుంటే మళ్ళా ఏలి పిలిచాడు అనుకుని వచ్చాడు. సమూయేలు, నేను పిలవలేదయ్యా, ఈసారి ఎవరిని పిలిస్తే చిత్తము నీ దోసకు ఆలకిస్తున్నాడు అని చెప్పు అని చెప్పి పంపించాడు ఏలి. 3వసారి పిలిచాడు. పిలిచి సమూయేలు ఆ ఏలి కుటుంబానికి ఏం జరుగుతుందో అంతా చెప్పాడు. ఏమైపోయింది? షిలోహు ఈకాబోధి అయిపోయింది. అక్కడ పాపం జరిగితే అదంతా ఏమైపోయింది? ఈకాబోధి అంటే ప్రభావం ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది. ఒకసారి షిలోహుకి వెళ్ళి మీరు దీన్ని విచారణ చేయండి, ఏం జరిగిందో. దొంగల గుహలుగా చేస్తే ఏమవుతుందో చూడండి. ఒకసారి విచారణ చేయండి. ఇశ్రాయేలీయులు నా జనులు దుష్టత్వం బట్టి నేను దానికి చేసిన కార్యములు చూడండి. ఇదే ఏం చేశాను అక్కడ? ఆ షిలోహు నది మందిరమే. అక్కడ ఏలి ఉన్నాడు, హుప్ని ఉన్నాడు, ఫినెహాసు ఉన్నాడు.
వాళ్ళు యాజకత్వం చేస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ అపవిత్రతో నింపుడినట్టు ఆ స్థలాన్ని నేను ఏం చేశాను, నా మందిరాన్ని ఈకాపోతే చేస్తాను. అంటే ప్రభావం లేదు అక్కడ, నామకార్థ భక్తి జరుగుతుంది అంతే. అలాంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు దేవుడు సమూయేలు లేపుకొని ఆ దినాల్లో యెహోవా మాట్లాడుతా అరుదైన దినాలంట. అరుదైన దినాల్లో మరి దేవుడు సమూయేలు లేపుకొని హన్నా ప్రార్థన బట్టి సమూయేలు లేపుకున్నాడు. దేవుడు మరి కొన్నిసార్లు కొన్ని కష్టాలు పంపిస్తాడు. ఎందుకు ఆ కష్టాలైనా మనం ప్రార్థన చేసి మనం వెతుకుతామేమో అని దేవుడు మనకి కష్టాలు పంపిస్తాడు, రోగాలు పంపిస్తాడు. అలాగే హన్నాకు పిల్లలు లేకుండా చేశాడు. పిల్లలు లేకుండా చేస్తే ఏం చేసింది హన్నా? ఆ పెన్నెన్నామో ఆమె మీద ఎంతో మాటలు మాట్లాడుతుంది. ఎన్నో పిల్లలు కొట్టేస్తున్నారు, ఈ పిల్లలు లేరు. గుడ్డు ముద్దు అని అంటుందో ఏమంటుందో ఏమో తెలీదు, ఎన్ని మాటలు అంటుందో తెలీదు. వెళ్ళి దేవుని సందులోకి వెళ్ళి మన హృదయాన్ని అంతా కుమ్మరించుకుంది అక్కడ. ఎవరు? అన్న కుమ్మరించుకుంటే దేవుడు తనకి శ్రేష్టమైన మీద తీసాడు. మనకు కష్టం దేవుడు పంపిస్తున్నాడంటే ఆ సమయంలో మనం ప్రార్థన చేస్తే మన మేలు కొరకే, నా కృప నీకు చాలు అన్నట్టుగా మన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మన మేలు కొరకే దేవుడు చేస్తాడు, మనకు మేలు కలిగేటట్టే చేస్తాడు. అన్నాకి ఎంతో మేలు ప్రవక్తలు ఇచ్చాడు తనకు దేవుడు. యెహోవా మాట్లాడే అరుదైన దినాల్లో దేవుడు సమూయేలుని దర్శించి సమూయేలుతో మాట్లాడాడు. ఆ ఏలికి ఏమవుద్దో, ఏలి పిల్లలకి ఏమవుద్దో అంతా దేవుడు చిన్నోడైన సమూయేలుకి చెప్పాడు. చూసారా, మన దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మరి దేవుని మందిరంలో మన అజాగ్రత్తగా ఉంటే ప్రభావం వెళ్ళిపోద్ది. అదే చెప్తున్నాడు దేవుడు. చూడండి, శిలోహుకి వెళ్ళి పూర్వము నేను నా నామము నిలిపిన శిలోహనందున్న నా స్థలమును పోయి విచారణ చేయడి. ఇశ్రాయేలీయుల నా జనులు దుష్టత్వం బట్టి నేను దానికి చేసిన కార్యములు చూడండి. ఇది ఏం జరిగిందో చూడండి, అక్కడ ఎలా జరిగిందో చూడండి అని దేవుడు చెప్తున్నాడు. నేను మీతో 13 వచ్చు, నేను మీతో మాట్లాడినను అందరికడ లేచి మీతో మాట్లాడిన మీరు వెనకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమీయకయు నుండిన వారే ఈ క్రియలన్నిటి చేశారు కనుక నేను శిలోహునకు చేసినట్టు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయదు. ఏమనుకుంటున్నారు మీరు? మీ పితరులకి నేను ఏం చేశాను? మీ అందరికంటే నేను నా ప్రవక్తల మీ దగ్గర పంపిస్తున్నాను. నేను మీతో మాట్లాడినను, అందరికడే లేచి మీతో మాట్లాడినను మీరు వెనక, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమీయక నుండిన వారే ఈ క్రియలన్నిటిని చేస్తారు కనుక ఏమైపోతారు మీరు? ఇప్పుడు నేను శిలోహుకు చేసినట్టు మీకు ఆశ్రయమైన నా నామం పెట్టబడి నీ మందిరాన్ని కూడా మీకును మీ తండ్రులకు నేను ఇచ్చిన స్థలంకు నేను అలాగే చేస్తాను. ఆ శిలోహులో ఎలాగా ప్రభావం పోయిందో అలాగే ఇప్పుడు కూడా మీరు నా మాట వినకపోతే ఈ మందిరం, మీరు మీ మందిరం అన్ని కూడా ఇలాగ నాశనం అయిపోతాయి అని దేవుడు అలాగే చేస్తానని చెప్పాడు. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్టు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టదను. మీరు ఇలాగే చేసి మందిరానికి వచ్చి ఇదేహో ఆలయం అంటే నా మందిరం మీ దృష్టికి దొంగల గుహలాగా అయ్యిందా? దొంగల గుహలాగా చేస్తారు మీరు దాన్ని. నేను కూడా మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తాను, మిమ్మల్ని నా సన్నిధి నుంచి వెళ్ళగొట్టేస్తాను. చూసారా, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతే మనం ఎందుకన్నా పనికొస్తామా? కయ్యను తన తమ్ముడైన హేబేలుని చంపిన తర్వాత దేవుడు ఏమన్నాడు? దేవుని సన్నిధిలో చెలగొట్టేశాడు. దేశ దిమ్మరమై తిరుగుతాడు అన్నాడు. దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటే దేశ దిమ్మరం అయిపోతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మరణైనను ప్రార్థనైనా చేయకుము, నన్ను బతిమాల కొరకు నేను నీ మాట వినను. నిర్మేత కూడా చెప్పినాడు దేవుడు. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేసి ఎందుకు అలా ఏడుస్తాడు, కన్నీరు కరుతాడు కొరకు వాళ్ళ మాట అనట్లేదు కదా, వాళ్ళకి ఇంకా ప్రార్థన చేయదు. వాళ్ళ కొరకు ఒకవేళ వాళ్ళ కొరకు మొదపెట్టినా ప్రార్థన చేసినా నన్ను బతిమాలినా నేను కూడా నీ మాట వినను. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా లేదు, నీ మాట నేను వినను అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మన దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు. యోధా పంటలోను యెరూషలేము వీధుల్లోనూ వారు చేయుచున్న క్రియలను నీవు చూచున్నావు కదా.
వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నారు కదా, నాకు కోపం పుట్టించినట్లు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలనని, అన్య దేవతలకు ప్రాణార్పణములు పోయవలనని పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్గిరాజు పెట్టుచున్నారు, స్త్రీలు పిండి ఏం చేస్తారో చూడండి. ఇశ్రాయేలీయుల నుంచి ఆ భయంకర దాసత్వం నుంచి దేవుడు విడిపించి వాళ్ళని తీసుకొచ్చి ఆ యొక్క కానాను అక్కడున్న ప్రజలందరూ ఎడగొట్టి వాళ్ళకి ఆ స్వాస్థ్యాలు దేవుడిస్తే 18 వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కోపం పుట్టిస్తున్నారంట. కోపం పుట్టించినట్లు కానీ దేవత కంట పిల్లి వంటలు చేస్తారంట. చేయవలనని అన్య దేవతలకు ప్రాణాత్మలు పోయవలనని పిల్లలము కట్లేరుతున్నారంట, తండ్రులము అగ్రాజు పెడుతున్నారంట, స్త్రీలము పిండి పిసుకుతున్నారంట. నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేస్తున్నారా? ఆమెకే అవమానం కలిగినంతగా చేస్తున్నారు కదా. ఇది నాకు కోపం పుట్టించడమే కాదు, వాళ్ళకి అవమానం వచ్చినట్టే చేస్తున్నారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఎంతో చరిత్ర ఉంది. ఐగుప్తు దేశంలోంచి వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉంటే దాన్ని పాయలు చేశాడు, అరణ్యంలోకి తీసుకొచ్చాడు. వాళ్ళకి నీళ్ళు లేకపోతే బండలోంచి నీళ్ళు ఇచ్చాడు, ఆహారం లేకపోతే దేవదూతలు ఆహారం ఇచ్చారు. వాళ్ళ బట్టలు బాధగిరలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు. ఇశ్రాయేలులో నిస్సత్తు చేత తూలు తొట్టిల్లోడు ఒక్కడూ లేడు. ఇన్ని రీతిలుగా దేవుడు చేస్తే, ఇన్ని రీతిలుగా దేవుడు బోధిస్తే ఏం చేస్తున్నారు దేవుడి వాళ్ళు? ఏం చేస్తున్నారు దేవుడి వాళ్ళు? దేవుని రేపుతున్నారు. తమకే అవమానం కలిగినంతగా చేస్తున్నారు కదా. ఇదే యెహోవా. నాకే కాదు, వాళ్ళకి అవమానం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకి గతి ఎందుకు పట్టిందంటే ప్రజలందరూ ఏం చెప్పుకుంటారు? వీళ్ళ దేవుడు వాళ్ళని ఎంతో విడిపించినా దేవుడి మాట అనకుండా దేవుడి మీద తిరుగుబాటు చేయబట్టి వాళ్ళకి గతి పెట్టింది. ఏమంటున్నాడు ఇందాక? మీరు దేవుని మాట వినలేదు, ప్రవక్తల మాటలు వినలేదు కాబట్టి మీకు గతి పెట్టింది. అందువలన ప్రభు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, ఈ స్థలం మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రత. చూసారా దేవుని ఉగ్రత దేని మీద వస్తుందంట? నరుల మీద వస్తుందంట, జంతువుల మీద వస్తుందంట, పొలములు చెట్ల మీద వస్తుందంట, భూమి పంట మీదను నా కోపము నా ఉగ్రత కుమ్మరించదను. ఆర్పశక్యము కాకుండా అది మండును. నిజమే, దేవుని ఉగ్రత అంటే పంట చాలా బాగా పండుతుంది, ఒక తుఫాన్ వస్తుంది మొత్తం కొట్టుకుపోద్ది. ఎందుకు? విగ్రహార్థన శాపం. ఎంతమంది రైతులు మరి పంట చేతికి రాక అప్పులు తీర్చలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుని నేను బాధపడుతున్నారు మన దేశంలో. ఎందుకు? వాళ్ళు దేవుని ఉగ్రతను రేపుతున్నారు. అన్య దేవతలు పూజించి ఎంతో మన దేశం శాపంతో నిన్నుంది కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? సైన్యములకు అధిపతికి ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దహన బలులను మీ బలులను కలిపి మాంసం భక్షించుడి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితలు రప్పించాను దినమున దహన బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. ఏమిచ్చాడు దేవుడు వాళ్ళకి ఆజ్ఞ? ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించినడలా నేను మీకు దేవుడిన ఇందును, మీరు నాకు ప్రజల ఇందురు. మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనడి. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాను, పాపం నుండి, శాపం నుండి, ఆ భయంకర బానిసత్వం నుండి, సైతాను పందకాల నుంచి నేను మిమ్మల్ని విడిపించాను. నేను ఏం అడుగుతున్నాను? బలులిమ్మని అడగట్లేదు, నేను అలాంటి ఆజ్ఞలు ఏమి ఇవ్వలేదు. నా మాట మీరు వినండి. మాట వినుట శ్రేష్టము, బలులు అర్పించుకుంటు కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట మనం వినాలి. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించినలా నేను మీకు దేవుడిని ఇందును, మీరు నాకు జనుల ఇందురు. మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకుంటే ఏమవుద్ది? అయితే వారు వినకపోయి చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనక దీచు తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచు వచ్చిరి.
మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీచు వచ్చిన వారే. నేను అనుదినము పెందలగడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వెనక ఉన్నారు, చెయ్యకున్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకునిచున్నారు. ఉన్నామా మనం అలాగా? మెడ వంచకుండా మన మనసును కఠినపరుచుకుంటున్నామా? దేవుని దుఃఖపెడుతున్నామా? వారు తమ పితరుల కంటే మరి దుష్టులేరు. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు. కనుకని వారితో ఇలాగ చెప్పుము, మీరు తమ దేవుడని యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనని వారు కాబట్టి నమ్మకం వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. తనకు కోపము తెప్పించే తరం వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సీయోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము, చెట్టు లేని మెట్టల మీద ప్రలాప వాక్యం ఎత్తుము. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, యోధా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామం పెట్టబడిన మందిరమును అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోసని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెనహిన్నోము లోయలోనున్న తోఫేతు నందు బలిపీఠములు కట్టుకుని ఉన్నారు. కాళ్ళకు సమీపించున్నది. అప్పుడు అది తుఫేత్ అనేనను బెనహిన్నోము లోయ అనేను అనబడక వదలోయ అనబడదు. పాతి పెట్టుటకు స్థలము లేకపో వరకు తుఫేతులో శవములు పాతి పెట్టబడను. ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని తోలివేవాడు లేకపోవును. ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లు కుమారుని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును యోధా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోను లేకుండా చేసేదాను. ఈ దేశము తప్పక పాడైపోదు అని దేవుడు హెచ్చరించాడు. చెప్తున్నా దేవుని మాట వాడు వినలేదు. వినక ఏం చేశారు? మనం ఇందాక 40 అధ్యాయంలో చదువుకున్నట్టు, మీరు నా మాట వినలేదు కాబట్టి మీకు గతి పట్టింది అని దేవుడు తన హృదయంలో ఉన్న వేదనను చెప్తున్నాడు. మనం దేవుని మాట వినాలి. దేవుని మాట వినడం శ్రేష్టము. దేవుని మాట మనం వినాలి. దేవుడు మనకి ఏం చెప్తున్నాడో అది వినాలి. అది వినకపోతే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు నా మాట వినలేదు కాబట్టి మీకు గతి పట్టింది. గతి బబులోను వచ్చాడు, మొత్తం అందరినీ చెరగా తీసుకెళ్ళి ఆ చెరలో నీతిమంతులు కూడా చెరకొని పడిపోయారు. మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. ఇర్మియాను కూడా చెరలోకి వెళ్ళిపోయాడు. ఇర్మియాను కూడా తీసుకెళ్ళిపోయారు. అయితే అక్కడ రాజ సంరక్షణ సేనాధిపతి, రాజదేహ సంరక్షణ అధిపతి ఇర్మియాను అవతలకి తీసుకుని పోయి అతనితో ఇలాగ మాట్లాడాను. ఏంటిది? ఇర్మియా గ్రంథం 40 అధ్యాయం 2వ వచనం చెబుతున్నారు. నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడు యెహోవా ప్రకటించాడు కదా, ముందే చెప్పాడు కదా దేవుడు. కానీ మీరు వినలేదు. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించారు. మీరు యెహోవాకు విరోధంగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే గనుక మీకు గతి పెట్టింది. ఈ సంఖ్యలు బబులోను చెరకు ఎందుకు వెళ్ళిపోయారు? దేవుడు ఎందుకు ఐగుప్తు వారసత్వాన్ని చెడిపించి మళ్ళా బబులోను చెరకు ఎందుకు పంపించాడు? దేవుని మాట వినలేదు కాబట్టి నీకు గతి పెట్టింది. ఆలపించుడి, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపించున్నాను. ఇర్మియాతో చెప్తున్నాడు, రాజదేహ సంరక్షణ అధిపతి చెప్తున్నాడు, నీ చేతుకున్న సంఖ్యలు నేను తీసేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ప్రకటించవు, వాళ్ళు వినలేదు. వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారు కాబట్టి వాళ్ళకి గతి పట్టింది. కానీ నీవు ఇర్మియాతో కన్నీరు గార్చాడు కదా వాళ్ళ కొరకు, ఎంతో హెచ్చరించాడు. కాబట్టి ఇర్మియా యొక్క సంఖ్యలు ఇది తీసేశాడు. రాజదాస సంరక్షణ అధిపతి ఇర్మియా యొక్క సంఖ్యలు తీసేసి
నిన్ను విడిపించున్నాను, నాతో కూడా బబులోనికి వచ్చటం మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. అయితే బబులోనికి నాతో కూడా వచ్చటం మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతా నీకేం అడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళటం నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళటం మంచిదని నీకు తోచునో అక్కడికే వెళ్ళము. ఇలాగ చెప్తున్నాడు రాజదేహ సంరక్షణ అధిపతి. నాతోటి బొబ్బులోకి వస్తావా, అక్కడ కూడా నేను భద్రంగా చూస్తాను. ఎందుకంటే నువ్వు దేవుని ప్రవక్తవు. నువ్వు చెప్పిన మాట వీళ్ళందరూ వినలేదు కాబట్టి వాళ్ళకి గతి పెట్టింది. చాలా మంది చనిపోయారు, చాలా మంది చెరదీసిపోయారు. వాళ్ళు యెరూషలేము అగ్నితో కాల్చబడింది. ఈ చెప్పలేని ఎందుకు వచ్చాయంటే దేవుని మాట వినలేదు కాబట్టి. కానీ ఇర్మియా మాత్రం ఆ శంకళ్ళు విడిపించేసి, నీ ఇష్టం, ఈ దేశం అంతా నీ ఎదురు ఉంది, నువ్వు బొబ్బలోనికి వచ్చినా అక్కడ బాగానే చూసుకుంటాము, ఇక్కడ ఉంటా నీ ఇష్టం. 5వ వచనం, ఇంకో అతడు తిరిగి వెళ్ళగా తడువు చేయగా రాజదేహ సంరక్షణ అధిపతి అతనితో ఇలాగూ చెప్పిన బబులోను రాజు షాపాను కుమారుడు అహీకా కుమారుడు గెదల్యాను యూదా పట్టణంలన్నీ నియమించి ఉన్నాడు. అతని యొద్దకు వెళ్ళుదము, ఆయన అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురం ఉండము. లేదా ఎక్కడికి వెళ్ళటం నీ దృష్టికి అనుకూలము అక్కడికి వెళ్ళము. మరియు రాజదేహ సంరక్షణ అధిపతి అతనికి బెత్తెమును బహుమానం ఇచ్చి అతని సాగనంపగా ఇర్మియా మిస్పాలు నుండి అహీకాము కుమారుడు గదల్లి వద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కొంతమందిని అంటే పేదోళ్ళని, దరిద్రుల్ని, అక్కడ ఉన్న వాళ్ళని విడిచిపెట్టి మొత్తం యెరూషలేములో ఉన్న దేవుని మందిరం అంతా తగలబెట్టేశాడు. అక్కడ బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు, మందిరంలో వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయాడు. ఎవరో నెబుకద్నెజరు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ కూడా చెర తీసుకెళ్ళిపోయాడు. ఇంకా బలహీనుల్ని, దరిద్రుల్ని కొంతమందిని వదిలేసి అక్కడ ఏం చేశాడంటే 7వ వచనం చదువుతున్నాడు. అయితే అచ్చడచ్చడ నుండి సేనల అధిపతులందరూ వారి పటాల బారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశం మీద అధికారిగా నియమించి బబులోనుకు చెరగొని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశంలోని అతి నేరసులైన దరిద్రులను అతనికి అప్పగించనని వినిది. నీరసంగా ఉన్న వాళ్ళని, దరిద్రుల్ని, పిల్లల్ని, స్త్రీలని, కొంతమంది పురుషుల్ని, కొంతమంది విడిచిపెట్టి వాళ్ళ మీద వీళ్ళకి అధికారం ఇచ్చాడు. గెదల్యాను అతనికి అధికారం ఇచ్చాడు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు గెదల్యాను కూడా చంపేసిన తర్వాత ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం చదువుతుంది చూడండి. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడు యెహోనాను, హోషేయ కుమారుడైన యెజన్యాను, అల్పులేమి, గొనులేమి ప్రజలందరూ ప్రవక్త ఇర్మియా వద్దకు వచ్చి అతనితో ఇలాగ మనవి చేశారు. మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఇర్మియా తోటి ఇలా చెప్తున్నారు. ఏమనంటే, మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నువ్వు చూచున్నావు కదా, చిత్తగించి మా విన్నపము నీ సన్నిధికి రానిచ్చి శేషించున్న మా అందరి నిమిత్తము నీ దేవుడని యెహోవాకు ప్రార్థన చేయము. అంత నాశనం అయిపోయిన తర్వాత మిగిలినోడికి బుద్ధి వచ్చింది అనమాట. బుద్ధి వచ్చి ఇప్పుడు అంటున్నారు ఇర్మియా దగ్గరకు వచ్చి, మేము ఎంత కొంచెం మంది ఉన్నాం చూడు, దరిద్రులు, నీరసంగా ఉన్నవాళ్ళు, స్త్రీలు, పురుషులు కొంతమంది మిగిలి ఉన్నాం. కొంచెంమంది మిగిలిన వాళ్ళందరినీ బొబ్బులోకి వెళ్ళిపోయారు. ఎంత కొంచెం మంది ఉన్నాం చూడు, మా కొరకు ప్రార్థన. దేవుడు అంతకుముందే చెప్పాడు, వాళ్ళు చేసే పనులు బట్టి ఇర్మియాకు అసలు నువ్వు ప్రార్థన చేయొద్దు, నన్ను బతిమాలుకోవద్దు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి నేను వినను అన్నాడు. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యములను దేవుడు యెహోవా మాకు తెలియజేయను కాగా ప్రవక్త ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినది ఏమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించున్నాను. మీ మాటను బట్టి మన దేవుడని యెహోవాను నేను ప్రార్థించును. ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లని, నిన్ను మా యొద్దకు పంపి నీ దగ్గర యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని బట్టి మరుమాట లేకుండా మేము జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షి ఉండును గాక. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏం చేయమంటాడు, కొద్దిమంది మిగిలాము, పాపం తప్పు అయిపోయింది, మరి ఇప్పుడు మా కొరకు ప్రార్థన చెయ్యి, ఎంతమంది తక్కువ మంది మేము ఉన్నాము, దేవుడు ఏం చెప్తే అదే చేస్తాం. అలా చేయకపోతే
దేవుడే మా మీద సత్య సాక్షిగా ఉండను కాక అని వాళ్ళు చెప్పారంట. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడని యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన వద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడని యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులు మగుదుము మేము ప్రార్థన మా కొరకు ప్రార్థన చేయని మిగిలిన వాళ్ళు అడిగారు. అడిగితే 10 దినములైన తర్వాత యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమైన కనుక అతడు కేరాహ కుమారుడు యెహోనాను అతనితో కూడా ఉన్న సేనల అధిపతులందరినీ, అల్పులేమి గనులేమి ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సన్నిధిని మనవి చేయుటకే మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినది ఏమనగా, నేను మీకు చేసిన కీడును గురించి సంతాపం ఉంది అన్నాను. మీరు తొందరపడగా ఈ దేశంలో కాపురమున ఎడల పడగొట్టగా నేను మిమ్మల్ని స్థాపితను, తెల్లగింపగా నాటుతును. అసలు దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు చూడండి. వాళ్ళు ఎన్నిసార్లు పెందలకడే ప్రవక్తలు పంపించి మాట వినండిరా బాబు అని మొత్తుకున్నా, ఇది యెహోవాలయమని ఈ అబద్ధాల మాటలు ఎందుకు, ముందు మీ క్రియలు సంకపెట్టుకోండి, మీ బ్రతుకును పెట్టుకోండి అని చెప్పిన ఎక్కడ వినకుండా మరి ఆకాశానికి దూపం వేశారంట, పిల్లలేమో కొల్లేరుకు వచ్చారంట, తండ్రులేమో సామాగ్రి తెచ్చారంట, ఆ స్త్రీలేమో పిండి పీసుకారంట. ఇలాగా తల్లులు పిల్లలు అందరూ కలిసి దేవుడు దొక్క పెట్టారు. దేవుడికి చూశాడు కోపం వచ్చింది, చేసి మొత్తం ఇచ్చేసాడు, చెరలోకి పోయారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళేమో దేవుని దగ్గర బాధపడి ఏడుస్తున్నారు. అయ్యో మేము ఎంత కూర్చుకొని ఉన్నామో, దేవుడు ఏం చెప్తే అదే చేస్తాము, ఇప్పుడు మా కొరకు ప్రార్థన చేయమని. అప్పుడు బుద్ధి వచ్చి ఇర్మియా దగ్గరికి వచ్చాడు. ఇర్మియా దగ్గరికి వస్తే ఇర్మియా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే 10 రోజుల తర్వాత దేవుడు ఏమంటున్నాడు, నేను మీకు చేసిన కీడుని గురించి సంతాపం ఉంది అన్నాను. తన ప్రజలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు నష్టపోతే, ఇప్పుడు చూడు తల్లి తండ్రి ఉన్నారు, పిల్లడు తప్పు చేస్తే గట్టి కొడతారు, తిడతారు, కానీ వాటి మీద కోపం ఉండి కాదు వాళ్ళు చేసేది, వాళ్ళు చేసే పనులను చూసి సహించలేక కొడతారు. వాళ్ళు మరలా వచ్చి తల్లిదండ్రుల దగ్గర వచ్చాడు, వాడు ఎంత ప్రేమగా తక్కువ కుమారుడు చూడండి, ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు, ఉన్నదంతా పాడు చేసుకొచ్చాడు. కానీ ఆడు దూరంగా తిరిగి వస్తుంటే, దూరంగా బుద్ధి వచ్చి తిరిగి వస్తుంటే దూరం నుంచి తండ్రి ఎలా చూసి ఆడ మీద పడి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని వాడికి ఎలాగా విందు చేసి ప్రశస్త వస్త్రాలు ఇచ్చారు. మన పరలోకపు తండ్రి కూడా అంతేనండి. మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నాడు కదా అని ఆ మాటకి తప్పులే చేస్తా ఉన్నాం అనుకోండి, ఆయన రోషం గల దేవుడు, అది కూడా మర్చిపోకండి. మనం అంత ప్రేమ గల దేవుడు, ఎంత జాలి గల దేవుడు, ఎంత కనికరం గల దేవుడు, అంత రోషం గల దేవుడు. ఉగ్రత పంపిస్తాడు. దేవుని ఉగ్రత ముందు ఎవరు నిలవలేరండి. సొదొమ గొమొర్రా మీదకి అలాగే వచ్చింది. ఆ దినాల్లో, నోహు దినాల్లో కూడా అలాగే కదా. ప్రజలకు 120 సంవత్సరాలు బోధించడం ఒక్కరు కూడా అనలేదు. కాబట్టి మొత్తం అంతా తుడిచిపెట్టేశాడు జల ప్రయాణం రప్పించి. తర్వాత ఆయన ఎంతో పశ్చాత్తాపడి ఇంద్రధనుస్సు పెట్టాడు. ఎప్పుడు ఇలాంటి ఇంత నాశనాన్ని ప్రజల మీదకి రానివ్వని గుర్తుగా మేఘ